మొలకలు రావాలి. ఏం రావాలమ్మా? శరీర సంబంధమైన మొలకలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన మొలకలు కూడా. హల్లెలూయా. మనలో ఏ మొలకలు వస్తున్నాయి? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవునితో సహవాసం చేస్తే, దేవుని వాక్యంతో సహవాసం చేస్తే, నువ్వు దేవునితో ఒక అనుబంధం కలిగి ఉంటే నీకైనా నాకైనా ఎటువంటి మొలకలు వస్తాయి? హల్లెలూయా. అంటే నీకు దేవుని మాట వెల్లడి అవుతున్నప్పుడు నీలో మారు మనస్సు కలుగుతుంది అనుకోండి, అది దైవికమైన మొలక. ఆమేన్. నీలో పశ్చాత్తాపం కలుగుతుంది అనుకోండి, అది ఆత్మ సంబంధమైన మొలక. హల్లెలూయా. నీలో పరిశుద్ధతను గూర్చిన అపేక్ష పెరుగుతుంది అనుకోండి, అది ఆత్మ సంబంధమైన మొలక. హల్లెలూయా. నీలో పరిశుద్ధ ఆత్మ అభిషేకం కలుగుతుంది అనుకోండి, అది ఆత్మ సంబంధమైన మొలక. హల్లెలూయా. నీలో ఒక ఆత్మ సంబంధమైన ఆసక్తి, పట్టుదల, ప్రార్థన జీవితం కలుగుతుంది అనుకోండి, అది ఆత్మ సంబంధమైన మొలక. ఆ మొలకలు మొలకెత్తగలిగితే ప్రభు అంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్.